ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ డిస్టిక్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ తప్ప మిగతా చోట్ల అన్నీ గెలిచాడు. ఇక్కడ మాత్రం గెలవలేదు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది ముస్లింల యొక్క అడ్డాది, కానీ ముస్లిమ్స్కి అక్కడ అతని క్యాబినెట్లో ఒక హోదా ఇవ్వలేదు ముస్లిమ్స్కి. తర్వాత వచ్చేసి ఇది ఇస్తాము అనేది కూడా గ్యారంటీ ఇవ్వలేదు. ఓకే, ఒక షబ్బీర్ అలీ గారికి అయితే తన దాంట్లో సలహాదారుగా ఇచ్చారు. ఆయన ఏంటంటే కామారెడ్డి ప్లేస్ ఇచ్చేసాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి ఆ ప్రేమ అభిమానం పైన ఏమన్నా ఆ సలహాదారు ఇచ్చింది, కానీ క్యాబినెట్ హోదా ఎవరికి ఇవ్వలేదు. అది కొద్దిగా ముస్లింలో అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అజారుద్దీన్కి లేకుండా చేసేసి, అజారుద్దీన్ ఇది లోకల్ క్యాండిడేట్, అతనికి లేకుండా చేసేసి తర్వాత ఫిరోజ్ ఖాన్ ఉన్నాడేమో ఇట్లా అంటే ఆయన లిస్టులో కూడా ఎక్కడ వినిపించుకున్నాయి. ఎందుకంటే ఎంఐఎంతో కలిసిన తర్వాత ఫిరోజ్ ఖాన్ లిస్ట్ లేదు, సపోర్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎంఐఎం అంటున్నది అంటే ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్కే ఉంది కదా సపోర్టు, ఎక్కువ ముస్లింలు వాళ్ళకి వేస్తారంటే ఎంఐఎం వాళ్ళ ప్రభావం అంత ఏం లేదండి. అందరూ కీరోలు అంటున్నారు, మాకు ఎక్కడా అనిపించలేదు. మా యొక్క సర్వే ప్రకారంగా ఎక్కడ కీరోలు లేదు. కీరోలు ఓన్లీ షేక్పేట కీరోలు, నాట్ ఎంఐఎం. అంటే షేక్పేట ఎందుకు కీరోలు అక్కడ పాత్ర పోషిస్తుంది అంటారు? షేక్పేటలో ఎలా ఉన్నారంటండి, బీఆర్ఎస్కి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, బీజేపీని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ ను కూడా ఓన్ చేసుకునే వాళ్ళు, ఉండవలసిన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. అంటే ఆ మూడు పార్టీల అభిమానులు అక్కడే ఉన్నారు, డెఫినెట్ గా ఉన్నారు. నేను దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు నేను చెప్పిన లంకా దీపక్ గారు ఎక్కువ పర్సెంటేజ్ అక్కడ నుండి లాగుతారు. అంటే ఈ రకంగా మిశ్రమంగా మరి ఆ మూడు పార్టీలకి మిశ్రమంగా అక్కడ ఓట్లు పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, డెఫినెట్ గా అదే కీ రోల్ అదే కాబోతుంది. అంటే ఇప్పుడు ఎవరు పర్సెంటేజ్ ఎవరు లాక్కుంటారు అనే దానికి చిలిపోయే అవకాశం, ఎందుకంటే రాబోయే ఇంకా ఎలక్షన్ November 11 వరకు ఉంది. నవంబర్ లాస్ట్ లో ఇంకోటి ఏంటంటే ఈ అధికార బలము అంగబలము నవీన్ యాదవ్కు కొద్దిగా సపోర్ట్ గానే ఉంది.